టార్గెట్ చేయాలనే దాని మీద దృష్టి పెట్టడం జరిగింది. ఈరోజు మీకు ఒక ఆర్టికల్ సాక్షిలో వచ్చింది. మళ్ళీ నేను రాసిందో మేము రాపిచ్చిందో తెలుగుదేశం పార్టీ అఫీషియల్ పేజీ నుంచో కాదు, సాక్షి పేపర్లో రాసిన ఆర్టికల్ అక్రమాల అంతస్తులు. ఇది సాక్షిలో ఫిబ్రవరి 3వ తారీఖు ఈ ఆర్టికల్ రాయడం జరిగింది. దీంట్లో ప్రధానంగా వీళ్ళు రాసింది ఏంటంటే, ఏదైతే ప్రభుత్వ భూములు అటు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఎండోమెంట్ ల్యాండ్లు ఇల్లీగల్ గా అహోబిలంలో పుణ్యక్షేత్రం దగ్గర అహోబిలం దగ్గర ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి. ఆక్రమించుకొని దాని మీద కన్స్ట్రక్షన్స్ చేశారు. 100కి పైన లాడ్జ్లు సత్రాలు మరి ఇల్లీగల్ గా కన్స్ట్రక్షన్ చేశారు. చోద్యం చూస్తున్న అధికారులు, ఇది వాళ్ళు రాసిన ఆర్టికల్. చోద్యం చూస్తున్న అధికారులు, టీడీపీ నాయకులు అని చెప్పి ఒక పెద్ద ఆర్టికల్ ఫిబ్రవరి, ఇప్పుడు కాదు ఫిబ్రవరి 3వ తారీఖు ఈ ఆర్టికల్ రాయడం జరిగింది. అక్రమ నిర్మాణాలకి తెలుగుదేశం పార్టీకి సంబంధం ఉంది అని చెప్పి దీంట్లో రాయడం జరిగింది. మామూలుగా ఏదన్నా లాడ్జ్ కట్టాలన్నా సత్రాలు కట్టాలన్నా అక్కడ పంచాయతీ రెజల్యూషన్ అవసరము. పంచాయతీ రెజల్యూషన్ లేకుండా ఇవి ఎట్లా కట్టినారు? పోనీ పంచాయతీ రెజల్యూషన్ మా వాళ్ళు ఎవరైనా సర్పంచులుగా ఉన్నారంటే 2006 నుంచి గంగుల కుటుంబంకు సంబంధించిన వ్యక్తులే ఇక్కడ సర్పంచ్గా ఎన్నుకుంటూ రావడం జరిగింది. మరి 2006 నుంచి మా వాళ్ళు ఎవరు సర్పంచులుగా లేకపోతే దీనికి పర్మిషన్లు ఇచ్చింది ఎవరు? సాక్షి వాళ్ళు చెప్పాలా. అంతేకాకుండా ఏదైతే స్టార్ హోటల్స్ అంట అహోబిలంలో లాడ్జ్లకి ట్రాన్స్ఫార్మర్లు ఎలక్ట్రిసిటీ మేము ప్రొవైడ్ చేసి దగ్గరుండి వాళ్ళకి మర్యాదలు చేస్తూ వాళ్ళ దగ్గర నుంచి మేము డబ్బులు వసూలు చేస్తున్నాం కాబట్టి వాళ్ళ జోలికి ఎవరు పోకుండా చేస్తున్నామని చెప్పి మా గురించి పెద్ద ఆర్టికల్ రాసింది సాక్షి. అంతేకాకుండా ఇక్కడ సర్పంచ్, మా సర్పంచ్ కాదు, మీ వైసీపీ సర్పంచే ఇక్కడ పనులు కూడా కట్టట్లేదు. ఆ లాడ్జ్లు కట్టుకున్న వాళ్ళు పనులు కూడా కట్టట్లేదు. పంచాయతీ నుంచే నీళ్లు కనెక్షన్, శానిటేషన్ ఇదంతా కూడా పంచాయతీ ఆఫీస్ నుంచి జరుగుతున్నాయి. ఇది చాలా అక్రమాలకు దారి తీస్తుందని చెప్పి మీ సర్పంచ్, మీ వైసీపీ సర్పంచ్ ఇచ్చిన, మీ సాక్షిలో మీ సర్పంచ్ ఇచ్చిన స్టేట్మెంట్, దాని కింద ఈఓ గారు స్టేట్మెంట్ ఇచ్చినారు. అవును, ఇల్లీగల్ గా కన్స్ట్రక్షన్ జరిగినాయి, దాని మీద మేము యాక్షన్ తీసుకుంటామని చెప్పి ఈఓ ఇచ్చినది కూడా మీరు మీ పేపర్లో రాసినారు. బాగుంది. మేము కూడా ఈ ఆర్టికల్ చూసి అబ్బా సాక్షి వాళ్ళు ఎంత బ్రహ్మాండంగా ఒక స్టాండ్ తీసుకొని పార్టీలకు అతీతంగా ఒక మంచి ఆర్టికల్ రాశారని చెప్పి మేము కూడా చాలా జోష్ లో మేము అహోబిలంలో దీని గురించి మీటింగ్ పెట్టడం జరిగింది. సర్పంచ్ ఆమె పేరు తెలియదు కానీ ఆమె హస్బెండ్ ని మొత్తం నడుపుతుంటాడు. సో ఇదంతా ఎవరైతే ఏమి సాక్షి వాళ్ళకి తెలుసు బాగా ఎవరు సర్పంచ్. ఇప్పుడు సరే మేమందరం కూడా అధికారులతో మీటింగ్ పెట్టుకొని సాక్షి రిపోర్ట్ని బేస్ చేసుకొని ఇంత బ్రహ్మాండమైన ఆర్టికల్ రాశారు కదా అని చెప్పి అధికారులందరినీ కూడా మేము పిలిపించుకొని ఎన్ని అక్రమాలంగా వీళ్ళు లాడ్జీలు కట్టినారు, ఎన్ని సత్రాలకి పర్మిషన్లు ఉన్నాయి, అసలు ఇంద్రమ్మ కాలనీలో ఏంటి పరిస్థితి అని చెప్పి ఇవన్నీ కూడా మేము పర్మిషన్కి ఏమేమి పెట్టాలి ఏమేమి అని ఒక పెద్ద మీటింగ్ పెట్టాం. దానికి ఆర్డీఓ గారు కూడా వచ్చినారు. అది మీ అహోబిలంలోనే చేసినాం. అహోబిలం సత్రం దగ్గరనే అందరు అధికారులను కూర్చోబెట్టుకొని దీని మీద మీటింగ్ పెట్టడం జరిగింది. ఇంద్రమ్మ కాలనీలో దీంట్లో కూడా రాశారు, ఇంద్రమ్మ కాలనీలో ఇంద్ర భవనం. ఈ ఇంద్ర భవనం ఎవరిదో తెలుసా? దాని పేరు, లాడ్జ్ పేరు వచ్చేసి అమృతవల్లి లాడ్జ్ పేరు. ఆ అమృతవల్లికి ఆ లాడ్జ్కి పర్మిషన్ ఇచ్చింది ఎవరో తెలుసా? వైఎస్ఆర్సీపీ పార్టీ. ఈ అమృతవల్లికి సంబంధించిన ఎవరైతే ఓనర్ ఉన్నాడో అతను సర్పంచ్ వాళ్ళకి బంధువులో, స్నేహితుడో, క్లోజ్ అసోసియేట్. వీళ్ళకి అందరికీ పర్మిషన్లు ఇచ్చింది వైసీపీ ప్రభుత్వంలో. గత ప్రభుత్వంలో వీళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చిన పర్మిషన్లకి మా గురించి రాస్తున్నారు. సరే దాని గురించైనా యాక్షన్ తీసుకుందామని చెప్పి మేమందరం కూడా దాంట్లో దిగడం జరిగింది. అధికారులందరితో మాట్లాడినాము, ఆర్డీఓ గారితో మాట్లాడినాము, ఇన్స్పెక్షన్ చేసినాము. అంతా చేసి అన్ని లాడ్జీలకి ఎవరైతే అక్రమంగా లాడ్జీలు కట్టారో, ఎవరైతే అక్రమంగా ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్నారో వాళ్ళందరికీ నోటీసులు ఇవ్వడం జరిగింది. మీ సాక్షి చెప్పిందే కదా మేము చేసినాము. అందరికీ నోటీస్ ఇచ్చినాం.
ఎవరైతే ఇల్లీగల్ గా కన్స్ట్రక్షన్ చేసుకొని రెసిడెన్షియల్ కనెక్షన్స్ పెట్టుకొని కమర్షియల్ గా వాడుతున్నారో వాళ్ళందరికీ కరెంట్ కట్ చేయడం జరిగింది. మీరు చెప్పినట్టే కదా చేసాము. మీ సర్పంచ్, మీ వైసీపీ సర్పంచ్ చెప్పినట్టే కదా చేసినాము. చెప్పినట్టుగా చేస్తే 2 రోజుల క్రితము సాక్షిలో వచ్చిన, ఇది మీ సాక్షిలో వచ్చిన మళ్ళీ ఇంకొక ఆర్టికల్, అహోబిలంలో బీటెక్స్. దీంట్లో మళ్ళీ ఏంటి, అహోబిలంలో బీటెక్స్ అని రాస్తూనే గత 20 సంవత్సరాల నుంచి లాడ్జిలు సత్రాలు కట్టుకొని అన్నదాతాలు చేసుకుంటూ ప్రజలని బాగా చూసుకుంటున్న సత్రాల మీద పడి మేము డబ్బులు తీసుకుంటామని చెప్పి మళ్ళీ మా గురించి ఆర్టికల్ రాస్తారు. ఇదే సాక్షిలో అక్రమంగా కట్టినారు, ఇల్లీగల్ గా కట్టారు, తప్పుడుగా కట్టారని చెప్పి మీరు రాసిన ఆర్టికల్లే మళ్ళీ ఇప్పుడు దానిల మీద గురించి మీరు 20 సంవత్సరాల నుంచి అన్నదానం చేస్తున్న సత్రాల మీద పడిన బీ ట్యాక్స్ వసూలు చేసుకుంటారని చెప్పి మళ్ళీ మా గురించి మీరే రాస్తారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఉన్న నాయకులు, ఎమ్మెల్యేగా మేము సత్రాలకి నోటీసులు ఇచ్చి వాళ్ళ కరెంట్ కట్ చేస్తున్నామని చెప్పి మీరే రాస్తారు. అంటే మీరు ఇది కరెక్టా సాక్షి వాళ్ళు చెప్పాలా, ఏదో ఒకటి డిసైడ్ చేయండి. ఇది కరెక్టా లేదా 2 తప్పుడువా? ఎందుకు ఈ విధంగా మీరు తప్పుడు ఆర్టికల్స్ రాస్తున్నారు? ఎందుకు ప్రజల్ని తప్పుదావ పట్టాలని చెప్పి చూస్తున్నారు? ఇదే సాక్షిలో అహోబిలంలో ఏదైతే మీ సర్పంచ్కి సంబంధించిన భర్త పూజారులని, అక్కడ పూజలు చేసుకునే పూజారులని బండ బూతులు తిట్టినాడు. మళ్ళీ ఏంటో ఏదో గొడవ జరిగి కాదు, ప్రెస్ మీట్ పెట్టి వీడియోలు కూడా ఉన్నాయి. పూజారిని బండ బూతులు తిడితే అది సాక్షుల పేపర్లు ఎందుకు రాదండి? దాని గురించి ఎందుకు మాట్లాడరండి? ఇదే ఆలగడ్డలో శిల్పా వెంచర్ కింద 7,000 ఎకరాలకి నీళ్లు రావట్లేదని కొన్ని సంవత్సరాల నుంచి మొత్తుకుంటున్నా. నేను కొన్ని సంవత్సరాల నుంచి ప్రతిపక్షం నుంచి మొత్తుకుంటున్నాం. మీ నంద్యాలలో కూడా చేస్తున్నారు శిల్పా వెంచర్. మొన్న నేను శిల్పా వెంచర్ గురించి మాట్లాడుతూ కడప ఎమ్మెల్యే కూడా అసెంబ్లీలో లేచి అవును ఈ శిల్పా వెంచర్లు వీళ్ళ కడపలో కూడా ఈ విధంగా ప్రజల్ని మోసం చేశారని చెప్పి పాపం కడప ఎమ్మెల్యే కూడా లేచి మాట్లాడిన పరిస్థితి. మరి దాని గురించి సాక్షి ఎందుకు రాయదండి? ఎంతసేపు దీని గురించి రాస్తారే తప్ప మొన్న ఆలగడ్డ ప్రాంతంలో అధికార నిర్లక్ష్యం వల్ల నీళ్లు సరిగ్గా రాకపోవడం వల్ల ప్రజలు ఇబ్బంది పడ్డారు, మేం దగ్గరుండి నీళ్లు తెప్పించినాము అనే సంగతి ఎందుకు రాలేదండి సాక్షి? ఆలగడ్డలో ఈ రోజు కూడా ఏదైతే జొన్నలు తీసుకుంటామని చెప్పి అక్కడ కొనుగోలు పాయింట్ పెట్టినా కూడా జొన్నలు తీసుకోవట్లేదు, నంద్యాలలో తీసుకుంటున్నారని చెప్పి అధికారులతో మేము ఇప్పుడు కూడా కొట్లాడి చేస్తున్నట్టు అదెందుకు రాయట్లేదండి సాక్షి? ప్రజల గురించి రాయరు, ప్రజలు పడే ఈ సమస్యల గురించి రాయరు. కానీ బీ ట్యాక్స్ అంట, మీ జే ట్యాక్స్ లాగా బీ ట్యాక్స్ కలెక్ట్ చేసే సంస్కృతికి మాకు లేదు. ప్రజలు మమ్మల్ని ప్రశ్నిస్తారని భయం మాకుంది, అంత ధైర్యం మేము చేయలేము. ఈరోజు నేను ఇప్పటికిప్పుడు పోదాం. ఎవరైతే ఇల్లీగల్ గా కన్స్ట్రక్షన్ చేశారో అహోబిలంలో అన్ని కూల్చేద్దాం, నేను రెడీ. ఇప్పటికిప్పుడు పోదాం. వస్తారా సాక్షి వాళ్ళు? వస్తారా వైసీపీ వాళ్ళు? గత 20 సంవత్సరాల నుంచి కాదు, అహోబిలంలో మీ ఇంటి దేవుడు అని చెప్పి మీ పెత్తనం ఇన్ని రోజులు నడుపుతూ మీరు అడ్డంగా పర్మిషన్లు ఇచ్చుకొని మీరు అక్కడ ట్రాఫిక్ ప్రాబ్లం కావచ్చు. ఇప్పుడు ఈ 100కి పైన మీరు లాడ్జ్లు అన్నారు కదా, 100కి పైన సత్రాలు అంటున్నారు కదా, ఏ ఒక్క సత్రం కూడా ఫైర్ పర్మిషన్స్ లేవు, ఏ ఒక్క దానికి కూడా పంచాయతీ పర్మిషన్స్ లేవు, ఏ ఒక్క దానికి కూడా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు. మరి ఎట్లా కన్స్ట్రక్షన్ చేశారండి? ఎవరు హయాంలో చేశారండి? 20 సంవత్సరాల నుంచి ఇల్లీగల్ గా కన్స్ట్రక్షన్స్ చేస్తున్నారని చెప్పి మీ సాక్షులోనే రాశారు. నేను చెప్పడం పక్కన పెట్టండి, మీ సాక్షిలో రాసినారు. మరి అటువంటిప్పుడు గతంలో మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏం చేస్తున్నారు? గత 5 సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నప్పుడు ఈ సత్రాల మీదకి మీరు ఎందుకు పోలేదు? ఈ సత్రాలు మీరు ఎందుకు క్యాన్సిల్ చేయించలేదు? మేము వచ్చి సంవత్సరమే కదా అయింది, గత 5 సంవత్సరాలు మీరే కదా ఉన్నారు. మరి ఈ సత్రాల మీద ఎందుకు యాక్షన్ తీసుకోలేదు మీరు?
అవినీతి జరుగుతుంది కేవలం అంటే కేవలం వైసీపీ నాయకుల వల్లనే ఇదంతా మొదలైంది. మేము ఫుల్ స్టాప్ పెట్టడానికి చూస్తున్నాము, కానీ మీరు ఎక్కడ కూడా సహకరించట్లేదు మీ సాక్షి వాళ్ళు. లేదు, నేను మొన్న కూడా నా గురించి ఆర్టికల్ రాసినప్పుడు ఒకటే చెప్పిన, ఇప్పటికిప్పుడు నేను సిద్ధం. నా మీద నేను చేశాను, మేము వసూలు చేసుకుంటున్నామని మీరు ఒక్కటంటే ఒక ఆధారం చూపించండి, నేను రాజీనామా చేసేస్తా. ఒక్కటంటే ఒక్కటి నిరూపించండి, నేను రాజీనామా చేస్తాను. ఎక్కడ ఇట్లా సాక్షి వాళ్ళు మీరు ఏది పడితే అది రాయడం వల్ల ఎవరికండి నష్టము? ప్రజలకి నష్టం కాదు, మాకు నష్టం కాదు. ఎవరికి తెలుసా? మీ యాజమాన్యానికి. మీరు తప్పుడు రాతలు రాస్తే మేము కేసులు వేస్తాం. ఎవరండి రావాల్సింది? కోర్టు చుట్టూ ఎవరండి తిరగాల్సింది? మీ సాక్షి వాళ్ళు కాదా? మీ మేడం కాదా? భారతి గారు కాదా? ఆమె పేరు మెన్షన్ చేయరా? ఆమె గురించి కూడా ఆలోచించారు మీరు? నాకు తెలిసి ఎవరైతే ఈ రిపోర్ట్ రాశారో, ఎవరైతే ఈ ఆర్టికల్ రాశారో పాప మర్చిపోయినట్టున్నాడు. ఈ ఆర్టికల్ రాసినట్టు, ఇది రాశారని మర్చిపోయి ఇది రాసినట్టున్నారు. లేకపోతే ఏ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ చేస్తున్నారని చెప్పి రాసిన వ్యక్తి ఆ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ వెనకేసుకుంటూ మళ్ళీ ఇంకొక ఆర్టికల్ ఎట్లా రాస్తున్నాడు? ఇది మీ జర్నలిస్టులకే వదిలేస్తా నేను. ఈరోజు ప్రెస్ ఫ్రీడమ్ డేనా? ఈరోజు ప్రెస్ ఫ్రీడమ్ డే. ప్రెస్ కి అంతో కొంత రెస్పాన్సిబిలిటీ ఉండాలి కదండి. ఎవరి కోసం రాస్తున్నారండి? దీనివల్ల మీరు ఆ చికెన్ దాని గురించి రాస్తున్నారు. ఏ ఆలగట్లో ఓట్లు వేసే వాళ్ళకి తెలీదా? ఆలగట్లో చికెన్ కొనే వాళ్ళకి తెలీదా రేటు తగ్గిందా పెరిగిందా అనేది? మీ సాక్షి పేపర్ కొంటూ మీకు ఓట్లు వేసిన వాళ్ళే ఇది వాస్తవం కాదు అని మాట్లాడుకునేలాగా మీరు చేసుకుంటున్నారు. మేమేం లేదు. ఇది రాయడం వల్ల మేము ఆపుతాం అనుకుంటున్నారా? మీరు రాయడం వల్ల మేము వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడము ఆపుతాం అనుకుంటున్నారా? భయపడతామని అనుకుంటున్నారా? నేను ఇప్పుడు చెప్తున్నాను, ఎవరైతే అక్రమంగా ప్రభుత్వ భూములు ఆక్రమించుకున్నారో, అది వక్ఫ్ బోర్డు కావచ్చు, ఎండోమెంట్స్ కావచ్చు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఎవరిదైనా సరే గవర్నమెంట్ భూమి ఆక్రమించి ఎవరైతే ఇల్లీగల్ గా కన్స్ట్రక్షన్స్ చేశారో అవన్నీ కూడా డెమాలిష్ చేయడం జరుగుతుంది, అవన్నీ కూడా తొలగించడం జరుగుతుంది. మీరు ఏం రాస్తారో రాసుకోండి, దాంట్లో వాస్తవం ఉంటే నేను ఒప్పుకుంటా. నా గురించి చాలా మందికి తెలిసిన వాళ్ళకి తెలుసు. మీరు వాస్తవాలు రాసుకుంటే నన్ను నేను కరెక్ట్ చేసుకోవడానికి ఒక సెకండ్ కూడా నేను ఆలోచించాను. అవును వాళ్ళు రాసింది కరెక్ట్, మేము మార్చుకుంటామని చెప్పేదానికి ఒక సెకండ్ కూడా ఆలోచించాను. కానీ మీరు తప్పుడు రాయడం వల్ల మీ డిగ్నిటీ, ఒక రిపోర్టర్ గా, ఒక జర్నలిస్ట్ గా మీ స్థాయిని మీరే తగ్గించుకుంటున్నారు. ఆఖరికి మీ పార్టీ వాళ్ళు, మీ సాక్షి చదివే వాళ్ళు కూడా అదేంటి అప్పుడు ఇట్లా రాస్తారు, ఇదేంటి ఇప్పుడు ఇట్లా రాస్తున్నారు అని చెప్పి క్వశ్చన్ చేసేలాగా మీరే రాసుకుంటున్నారు. ఇప్పుడు నేను చెప్తున్నా, ఇవి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ నేను కూడా ఒప్పుకుంటాను. పర్మిషన్లు ఇచ్చింది మేము కాదు, ఇది వైసీపీ గవర్నమెంట్ లో జరిగినవి. మీకు ఇంకొకటి చెప్పాలా? గత కొన్ని సంవత్సరాల నుంచి అహోబిలంలో ఇంద్రమ్మ కాలనీ అని చెప్పి పేరు పెట్టి దాంట్లో పట్టాలు ఇచ్చినట్టుగా ఇవ్వకుండా దానిలోనే ఈ రోజు ఇంద్రమ్మ కాలనీ ఇంద్రభవనం కట్టారంటున్నారు కదా. అది అసలు ఇంద్రమ్మ కాలనీయే కాదు. ఇప్పుడు నేను చూపిస్తా. నాకు ఎంఆర్ఓ మెసేజ్ పెట్టింది, అసలు ఇంద్రమ్మ కాలనీ అనేది అహోబిలంలో లేదు, రికార్డ్స్ లేవు, సర్వేయర్ కూడా పెట్టినాడు. ఇంతవరకు ఎవరైతే ఇంద్రమ్మ పేరు మీద పట్టాలు ఇచ్చినారో అహోబిలంలో అవన్నీ కూడా ఫేక్ పట్టాలంట. ఇది వైసీపీ గవర్నమెంట్ లో జరిగినవి, ఇది మీ హయాంలో జరిగినవి. మా హయాం అంటున్నారు. మేము మొన్న 2 సంవత్సరాలు నేను మంత్రిగా ఉంది, దానికన్నా ముందు ప్రతిపక్షం కాదా నేను? మా కుటుంబం ప్రతిపక్షంలో లేదా? 20 సంవత్సరాల నుంచి ప్రతిపక్షంలో లేమా మేము? అధికారం పార్టీలో ఉండింది ఎవరండి? అధికారం పార్టీలో ఉండింది ఎవరు? గంగుల కుటుంబం కాదా? మళ్ళీ వారి గురించి ఎందుకు రాయరు మీరు? వాళ్ళు చేస్తే ఒకటా, మేము చేయకపోయినా కూడా మేము చేసినట్టుగా మీరు సృష్టిస్తారా? సో దయచేసి ఇప్పుడు కూడా నేను చెప్తున్నా, ఒకటే ఒకటి, ఈ రెండిట్లో ఏది నమ్మాలా? ఈ 2 సాక్షి పేపర్లు వచ్చినవే, కానీ ఒకటి ఒకలాగుంది, ఒకటి ఇంకోలాగుంది. ఈ రెండిట్లో ప్రజలు మేము ఏది నమ్మాలా, ఏది సీరియస్ గా తీసుకోవాలా అనేది ఈరోజు మీరు చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటున్నా. లేదు చర్చకి సిద్ధమా? మీ పార్టీ వాళ్ళని రమ్మని చెప్పండి, మేము వస్తాము, ఎవరు ఏందో తేలుద్దాము. అన్ని పార్టీలకు అతీతంగా పోయి ఇవన్నీ కూడా డెమాలిష్ చేద్దామా? పార్టీలకు అతీతంగా వెళ్ళి ఇల్లీగల్ గా కన్స్ట్రక్ట్ చేసేవన్నీ కూడా కూల్చేద్దామా? నేను డేట్ చెప్తా, వైసీపీ వాళ్ళు రండి, అన్ని మొత్తం కూల్చిపడేద్దాము.
ఇల్లీగల్ గా కన్స్ట్రక్షన్ చేసేవన్నీ కూల్చేద్దాం, మేము డబ్బులు తీసుకున్నామని చెప్పి మాట్లాడుతున్నారు కదా, మేము డబ్బులు తీసుకున్నామని మాట్లాడుతున్నారు కదా, కూల్చేద్దామని నేనే రెడీ అంటున్నా. మీరు రెడీనా? మహానాడుకి ముందు డెమాలిష్ చేద్దాము. సాక్షి వాళ్ళు డేట్ చెప్పండి, వైసీపీ వాళ్ళు రండి, దగ్గరుండి అధికారులు అందరి దగ్గరుండి అన్ని పార్టీలు కలిసి ఒక మంచి కార్యక్రమం చేశారా, మంచి పేరు తెచ్చుకుందాం. అంటే నాకు ఇంకొక డౌట్, ఇదంతా కూడా గతంలో గంగుల ప్రతాప్ రెడ్డి గారు చూసుకుంటుండే. ఈ లాడ్జీలు కానీ సత్రాలు కానీ ఎవరికి ఏమి ఇవ్వాలా ఏం చేయాలని గంగుల ప్రతాప్ రెడ్డి గారు చూసుకుంటున్నారు. మొన్న పాపము ఎలక్షన్ కి వాళ్ళకి ఏదో చెడిందో మరి ఏందో కానీ ప్రతాప్ రెడ్డి గారు సరిగా చేయలేదు వీళ్ళకి ఎలక్షన్ అని చెప్పి ఒక కోపం వాళ్ళకు ఉంది. ఇవన్నీ బయట పెట్టడానికి మమ్మల్ని వాడుకుంటున్నారా? అంటే గంగుల ప్రతాప్ రెడ్డి గారిని ఇరకాటంలో పెట్టడానికి, ఆయనని ఇబ్బంది పెట్టడానికి వీళ్ళు ప్రభాకర్ రెడ్డి గారు కావచ్చు, సాక్షి వాళ్ళు కావచ్చు, ఈ విధంగా ఆయన మీద రివెంజ్ తీసుకోవడానికి మమ్మల్ని వాడుకుంటున్నారని మాకు డౌట్. అది కూడా ఒకసారి క్లారిఫికేషన్ ఇస్తే బాగుంటుంది. లేకపోతే ఒక అవాస్తవము ఫ్రంట్ పేజీలో వేసి మీరు ప్రజల్ని మభ్యపెట్టడానికి చూస్తున్నారు. ఇది జర్నలిజం అనిపించుకుంటుందా అని చెప్పి మేము అడుగుతున్నాం. దీనికి ఏం ప్రశ్న పెడతారు? దీనికి ఏం సమాధానం చెప్తారు? ఈ రాసిన రిపోర్టర్ బయటకు వచ్చి సమాధానం చెప్పగలుగుతాడా? లేదు ఇది కరెక్ట్ ఇది రాంగ్ అని చెప్పగలుగుతాడా? మీ ముందర చూపిస్తున్నా కదా ఏ విధంగా వర్డ్స్ ట్విస్ట్ అండ్ టర్న్ చేశారనేది మీకే చూపిస్తున్నాను. సో దీనికి సాక్షి వాళ్ళు ఏం సమాధానం చెప్తారు, వైసీపీ వాళ్ళు ఏం సమాధానం చెప్తారని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు చాలా మాటలు మాట్లాడుతున్నారు. ఒక పక్కన పైన మోదీ గారు వస్తున్నారని తెలుసుకొని అక్కడ ఒక చిన్న ఘటన జరిగింది. ఆ ఘటన జరిగిన దానికి మేమందరం కూడా బాధపడుతున్నాం. భక్తులు ఎవరైతే చనిపోయినా దానికి మేమందరం కూడా బాధపడుతున్నాం. కానీ దానికి రాజకీయం చేసి గోడ కూలిపోయిన దానికి అధికారులు ఎవరినైనా బ్లేమ్ చేసి నువ్వు ఆ విషయంలో మాట్లాడినా అర్థం ఉంది. గోడ కూలిపోయిన దానికి చంద్రబాబు నాయుడుకి ఏం సంబంధం అండి? గోడ కూల్చేసింది చంద్రబాబు నాయుడు అంట. ఆయనకేం పని గోడ కూల్చేయడానికి? చనిపోయిన కుటుంబాలకి ₹1 కోటి ఇవ్వాలంట. జగన్ అనే వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గ్యాస్ లీకేజ్ వల్ల చనిపోయిన బాధితులకి ₹1 కోటి ఇచ్చినాడంట. అది కూడా అవాస్తవము. ఎవరొకరు వాస్తవాలు మాట్లాడండి. వైసీపీ వాళ్ళన్నా మాట్లాడండి, సాక్షి వాళ్ళన్నా మాట్లాడండి. ఆ రోజు ₹1 కోటి ఇచ్చింది వైసీపీ ప్రభుత్వం కాదు, కంపెనీ వాళ్ళు ఇచ్చినారు. ప్రభుత్వం ఇవ్వలేదు. మా దగ్గర లిస్ట్ ఉంది. మీ ప్రభుత్వంలో జరిగిన సంఘటనలకి మీరు ఎంత ఇచ్చినారు? మొన్న విజయవాడలో వరదలు వస్తే ₹1 కోటి ఇస్తారని చెప్పి తప్పించుకొని తిరుగుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎవరో ఒకరు వాస్తవాలు మాట్లాడాలి కదా. కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు ఎవరు వాస్తవాలు మాట్లాడరు, ఎవరు వాస్తవాలు రాయట్లేదు. సో దీనికి ఎవరు సమాధానం చెప్తారనేది కూడా మేము సాక్షి వాళ్ళని ఈరోజు ప్రశ్నిస్తున్నాం. హలో, నంద్యాల న్యూస్ 10 మీ చుట్టూ జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా? అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? మా వాట్సాప్ నెంబర్ 9849700865కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి. మా నంద్యాల న్యూస్ 10 ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి.